శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురు రాఘవేంద్రాజాయ శ్రీ గురు దక్షిణామూర్తియే దక్షిణకాళి. ఈరోజు జాతక చక్రం ఎలా పరిశీలించాలనే విషయం గురించి తెలుసుకుందాం. ముందుగా లగ్నము ఏ లగ్నమైనది, ఆ లగ్నము ఏ నక్షత్రంలో పడినది, ఆ నక్షత్రాధిపతి ఈ లగ్నానికి యోగాధిపతుల యొక్క నక్షత్రంలో పడిందా అనే విషయాన్ని బాగా పరిశీలించవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి లగ్నానికి యోగాధిపతుల యొక్క దశ నడుస్తున్నప్పటికీ కూడా వారికి డెవలప్మెంట్స్ అనేది ఏ విధంగా ఉండకుండా కష్టకాలాలు ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకు అనే విషయాన్ని బాగా పరిశీలించినట్లయితే యోగాధిపతుల యొక్క దశ నడుస్తున్నప్పటికీ కూడా యోగాధిపతి ఈ లగ్నానికి అధిపతులైనటువంటి పాపగ్రహాల యొక్క నక్షత్రంలో పడినప్పుడు వారు ఇబ్బంది బాగా కలిగిస్తారు. కావున జాతక చక్రము పరిశీలించినప్పుడు వెంటనే యోగాధిపతుల దశ నడుస్తుందండి, మీకు యోగాన్ని కలిగిస్తాడు అనే విషయాన్ని మనం చూడకుండా చెప్పకూడదు. 2, ఈ లగ్నానికి ఏ లగ్నం పాపులు, ఏ లగ్నానికి యోగాధిపతులు అన్నది కూడా పరిశీలించేవాళ్ళు. చాలా వరకు కొంతమంది యొక్క జాతకాలు గురు మహాదశ నడుస్తున్నప్పుడు యోగాన్ని ఇస్తాడు, ధనాన్ని ఇస్తారు అని చెప్పి అంటూ ఉంటారు. కానీ అది కూడా నిజమైనది కాదు. ఎందుకనగా ఏ లగ్నానికి కూడా గురువు శుభుడు కాదు. అది ఏ లగ్నాలకి అనేది లగ్నం బట్టి పాపుల శుభుల అనేది పరిశీలించగలం. ఉదాహరణకి తులా లగ్నానికి, మకర కుంభ లగ్నానికి, మిథున కన్యా లగ్నాలకి, వృషభ లగ్నాలకి గురువు పాపి. కావున ఆ దశ నడుస్తున్నప్పుడు గురువు యోగాన్ని కలిగిస్తాడు అని మనం చెప్పడానికి వీలు లేదు. అలాగే శనిగ్రహం కూడా దశ నడుస్తున్నప్పుడు లగ్నాలకి శని యోగించడండి, మీకు కష్టాలు కలిగిస్తారు అని చెప్పడానికి కూడా వీలు లేదు. ఎందుకు అంటే మకర కుంభ తుల వృషభ మిథున కన్యా లగ్నాలకి శని శుభుడు వాళ్ళకి. కావున అక్కడ కూడా బాగా పరిశీలించగలను. కావున ఎక్కడ కూడా అన్ని గ్రహాలు పాపి శుభులు అనేది కాదు. ఋషి చెప్పింది ఏమిటి అంటే ఏ లగ్నాలకి యోగులు, యోగాధిపతులు, అశుభం కలిగించే గ్రహాలు ఏమిటి అనేది మనకి చెప్పినారు. కావున ఆ విధంగా పరిశీలించి మనము జాతకమును చెప్పవలను. స్వస్తి.